హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ యూనిట్లో అయితే ఉన్నాం. ఫస్ట్ సెకండ్ యూనిట్, తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, లాస్ట్లో ఫస్ట్ యూనిట్. ఇది మన సిలబస్ యొక్క టార్గెట్. అయితే నిన్నటి రోజున మనం ఇంట్రడక్షన్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి సెకండ్ చాప్టర్ ఇంట్రడక్షన్ పార్ట్ అయితే మనం చూసామన్నమాట. బొగ్గు గురించి అయితేనేమి, అలాగే కోల్ గురించి అయితేనేమి మనం చూసాం. అలాగే ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ కూడా చూసామన్నమాట. అంటే మన భారతదేశం దగ్గర స్థాపిత సామర్థ్యం ఎంత ఉంది అది కూడా చూసాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అండి ఇది, అందుకే ఇది స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నాం. మరొకసారి చూస్తే మనకి ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ చూసుకుంటే ప్రస్తుతానికి భారతదేశం దగ్గర అన్నీ కలుపుకొని, అది రెన్యూబుల్ సోర్సెస్ కావచ్చు, నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్ కావచ్చు, శిలాజ ఇంధనాలు, శిలాజేతర ఇంధనాలు కలిపి మన దగ్గర విద్యుత్ స్థాపనం ఎంత ఉంది, మన దగ్గర ఎంత సామర్థ్యం ఉంది అంటే నిన్న చెప్పుకున్న 5,40,14 మెగావాట్లు స్థాపితమైతే యాజ్ ఆఫ్ నౌ, ఓకేనా, యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికైతే మన దగ్గర ఇంత ఉంది. గిగావాట్లో కానీ మనకు ఆప్షన్స్ కింద ఇస్తే 540 గిగావాట్స్ అని మనం చెప్పుకోవాలన్నమాట. 3 స్థానాల తర్వాత 0 పెట్టుకుంటాం. 540 గిగావాట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్లో మనకి 540 గిగావాట్స్ అయితే ఉంది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అప్పటికి ఎగ్జామ్ జరిగే టైంకి ఇది కొంచెం పెరగచ్చు, 560, 570 అలాగ అవ్వచ్చు. ప్రస్తుతానికి ఎంత ఉందన్నమాట. అయితే ఇందులో మనం ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మనం ఎంత జనరేషన్ చేస్తున్నాము, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి అనమాట. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటండి, శిలాజ ఇంధనాలు అనమాట, ఓకేనా. శిలాజ ఇంధనాలు అంటే బొగ్గు, అలాగే క్రూడ్ ఆయిల్ ఇటువంటివి ఉపయోగించి సహజ వాయువు వీటిని కలుపుకొని అనమాట. శిలాజ ఇంధనాల యొక్క శాతం మనకి అందులో చూసుకుంటే కోల్ ఎంత ఉందంటే మనకి శాతం 43% అయితే ప్రస్తుతానికి మనకి ఉంది. అలాగే ఆయిల్లో చూసుకుంటే ఆయిల్లో ఏటట్టు ఉన్నాయి మనకి, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, లిగ్నైట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. పెట్రోల్ చూసుకుంటే మనకి 3.9% మనకు ఉంది, 3.9%. అలాగే మనకి డీజిల్ చూసుకుంటే 0.1% మనకి ఉందన్నమాట. డీజిల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ సింపుల్ ఇంపార్టెంట్ అండి. మనకి లిగ్నైట్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఎంత ఉందంటే 1.3% మనకి ఉందన్నమాట. నేచురల్ గ్యాస్ తీసుకుంటే 1 ఉంది, నేచురల్ గ్యాస్ 1%, ఓకేనండి. ఇవన్నీ శిలాజ ఇంధనాలు అనమాట. శిలాజ ఇంధనాల నుంచి మనకి విద్యుత్ని ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం మనకి ఇంత ఉంది. ఇవన్నీ కలుపుకుంటే మనకి దాదాపుగా మనకి ఎంత వచ్చిందంటే ఫాజిల్ ఫ్యూయల్స్ 47.7 వచ్చింది, 47.7. ఇది శిలాజ ఇంధనాలు, కన్వెన్షనల్ సోర్సెస్ అని కూడా అంటాం. మరి నాన్ ఫాజిల్ మిగతాది అనమాట, ఓకేనండి. నాన్ ఫాజిల్స్ అంటే ఏంటి, శిలాజేతర ఇంధనాలు. ఇది మనకి పర్యావరణానికి అనుకూలమైనమాట. ఏవి, నాన్ ఫాజిల్స్ ఫ్యూయల్స్ అనమాట. నాన్ ఫాజిల్స్ ఫ్యూయల్స్ ఎంత మిగిలింది, ఇంకా 52.3. ఈ యొక్క 52.3 మనకి రెన్యూబుల్ సోర్సెస్ నుంచి జనరేషన్ చేస్తున్నాం. మనకు బిట్ ఎలాగైనా అడగచ్చు అనమాట. కింది వాటిలో సరైనవి ఏవి అని అంటాడు. శిలాజేతర ఇంధనాల నుంచి మనకి 40% వస్తుంది అని అంటాడు అనమాట. శిలాజ ఇంధనాల నుంచి 50% వస్తుంది అని అంటాడు. ఈ కింది వాటిలో ఏది సరైనవి అని అడుగుతాడు. అసర్షన్ రీజనింగ్ ఇవ్వచ్చు, మ్యాచింగ్ ఇవ్వచ్చు, డైరెక్ట్ బిట్ అడగవచ్చు, ఎలాగైనా మనకు అడగవచ్చు. ఇది తప్పు కదా స్టేట్మెంట్. శిలాజ ఇంధనాల నుంచి మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నాం, 47.7% ఉత్పత్తి చేస్తాం. అలాగే నాన్ ఫ్యూజల్స్ ఇది కూడా తప్పిచ్చాడు. ఇది ఎంత ఉత్పత్తి చేస్తున్నాం,
52.3 ఉత్పత్తి చేస్తున్నాం అన్నమాట. అంటే నాన్ కన్వెన్షనల్ రీసోర్సెస్ అంటే శిలాజేతర ఇంధనాలు లేదా పునరుత్పాదక ఇంధనాల నుంచి మనం ఎక్కువగా జనరేషన్ చేస్తున్నాం. అది ఫైనల్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. 52.3%. ఇది రెన్యూబుల్ సోర్సెస్ నుంచి జనరేషన్ చేస్తున్నాం. రెన్యూబుల్ రీసోర్సెస్ అన్నా, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నా, అలాగే నాన్ కన్వెన్షనల్ రీసోర్సెస్ అన్నా, పునరుత్పాదక ఇంధనాలన్నా అన్నీ ఒకటే. ఇవన్నీ పర్యావరణానికి మంచిదన్నమాట. ఎటువంటి ఉద్గారాలు బయటకు రావు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవ్వచ్చు, కార్బన్ ఉద్గారాలు అంటారు కదా, అవి అయితే మనకి రావు అన్నమాట. ఇక్కడికి మనం చెప్పుకున్నాం. ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇంతవరకు ఏ టెక్నాలజీస్ చూసాం? బొగ్గు ఎలా తయారవుతుందో చూసాము, అలాగే కోల్ ఎలా తయారవుతుందో కూడా చూసామన్నమాట. నెక్స్ట్ వచ్చేటటువంటిది ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ. నెక్స్ట్ మనకి న్యూక్లియర్ ఎనర్జీ, అణుశక్తి. ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ అనేటటువంటిది ఇన్డెప్త్గా నేను ఫస్ట్ యూనిట్లో చెప్తాను. ఎందుకంటే అక్కడ టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి న్యూక్లియర్ టెక్నాలజీ కూడా అక్కడ ఉంది. అక్కడ మనం చెప్పుకుందాం. ఇక్కడ మాత్రం అవుటర్ వ్యూలో చెప్పుకొని కాన్సెప్ట్ అనేటటువంటిది క్లోజ్ చేసుకుందాం. మనకు తెలుసు న్యూక్లియర్ ఎనర్జీ అనేటటువంటిది మనకి అందులో జరిగే చర్య ఎటువంటిది అని అడగడానికి అవకాశం ఉంటుంది. న్యూక్లియర్ ఎనర్జీలో చర్య ఏంటి అనేది. అందులో జరిగేది ఏంటంటే మనకి న్యూక్లియర్ ఫిజన్ అంటాం. ఏంటి న్యూక్లియర్ ఫిజన్ అంటే కేంద్రక విచ్ఛిత్తి అంటాం. ఓకేనండి. మనకి న్యూక్లియర్ ఎనర్జీలో, మనకి న్యూక్లియర్ రియాక్టర్లో మనకు జరిగేది ఏదంటే న్యూక్లియర్ ఫిజన్ లేదా కేంద్రక విచ్ఛిత్తి అని అంటామన్నమాట. అసలు మనకి న్యూక్లియర్ ఎనర్జీ అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి న్యూక్లియర్ టెక్నాలజీలో ఒక భాగం అన్నమాట. ఈ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీలో మనకి ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఈ న్యూక్లియర్ టెక్నాలజీలో భాగమే మనకి ఈ న్యూక్లియర్ ఎనర్జీ. ఏంటి న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఎప్పుడైతే మనకి ఒక అటామిక్ న్యూక్లియై అనేది ఏమవుతుందంటే ఒక పెద్ద అటామిక్ న్యూక్లియై అనేది చిన్న చిన్న అటామిక్ న్యూక్లియర్గా మనకి విడిపోతుంది అనమాట. ఇది ఒక పెద్ద అణువు అనుకోండి, ఓకేనా. ఇది మనకి ఏమవుతుందంటే స్ప్లిట్ అవుతుంది అనమాట. 2 చిన్న అణువులుగా స్ప్లిట్ అవుతుంది. ఇది తల్లి అనుకుంటే ఇవి పిల్లలు అనమాట, ఓకేనా. అలా స్ప్లిట్ అవుతుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ పెద్ద కణం నుంచి ఇలా రెండు కణాలు అనేటటువంటివి స్ప్లిట్ అయ్యాయో మనకు ఆటోమేటిక్గా ఎనర్జీ అనేటటువంటిది ఉత్పన్నం అవుతుంది. ఈ చర్యనే మనం న్యూక్లియర్ ఫిజన్ అని అంటామన్నమాట. అదే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే అది సూర్యుడిలో జరుగుతుంది. సూర్యుడిలో మనకది జరుగుతుంది అనమాట. సూర్యుడిలో జరిగేది మనకి ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీన చర్య జరుగుతుంది. సూర్యుడిలో మనకేం జరుగుతుంది? కేంద్రక సంలీన చర్య. అదేంటి? దీనికి ఆపోజిట్ ఏంటంటే ఇది మనం ఏం చెప్పుకున్నాం? న్యూక్లియర్ ఫిజన్ అంటే ఒక 2 చిన్న అణువులు ఒక పెద్ద అణువు నుంచి 2 చిన్న అణువులుగా విడిపోతుందని చెప్పాం. మరి ఈ కేంద్రక సంలీనం అనేటటువంటిది ఎలా జరుగుతుందంటే మనకి 2 అణువులు కలిసి మనకి ఒక పెద్ద అణువు ఏర్పడుతుంది అనమాట. ఈ 2 అణువులు ఢీకొన్నప్పుడు శక్తి ఉత్పన్నం అవుతుంది. అది పెద్ద అణువుగా జరుగుతుంది అనమాట. ఇది మనకేమంటామంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. హైడ్రోజన్, హీలియం కలిసి మనకి కంటిన్యూస్గా ఏమవుతుందంటే శక్తిని ఉత్పన్నం చేస్తాయి సూర్యుడిలో వెలుగు రావడానికి కారణం మనకి ఈ యొక్క కేంద్రక సంలీన చర్య కారణం అనమాట. ఈ న్యూక్లియర్ ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే ద ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ బై ద అటామిక్ న్యూక్లియై వెన్ దే స్ప్లిట్ ఆర్ కంబైన్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పుకుంటాం అన్నమాట. అది మనకి ఇంపార్టెంట్. అయితే మనకి ఇక్కడ ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ అనేటటువంటిది దాంట్లో చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఉన్నదన్నమాట. ఏమిటంటే మనకి ఐసోటోప్స్ గురించి.
ఏంటి ఐసోటోప్స్ అంటే మనకి సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది కానీ బట్ దేర్ డిఫరెంట్ మాస్ నెంబర్ అనమాట. పరమాణు సంఖ్య ఒకేలాగా ఉంటుంది కానీ పరమాణు ద్రవ్యరాశి లేదా భారం అనేటటువంటిది మనకి డిఫరెంట్గా ఉంటాయి. అటువంటి వాటిని మనం ఐసోటోప్స్ అని అంటామన్నమాట. ఈ ఐసోటోప్స్ అనేటటువంటివి 2 రకాలుగా మనకి ఉంటాయి ఎప్పుడైనా. ఒకటి ఇది ఏంటంటే ఫిసల్ ఐసోటోప్ అంటాం, ఫిసల్ ఐసోటోప్. రెండోది ఏంటంటే ఫెర్టైల్ ఐసోటోప్ అంటాం. ఇవి 2 ఐసోటోప్స్ అనమాట. ఈ యొక్క ఫిసైల్ ఐసోటోప్ అంటే అర్థం ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం న్యూక్లియర్ రియాక్టర్ ఇది ఉంది కదా, ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఎప్పుడైతే మనం ఈ ఫిసైల్ ఐసోటోప్స్ని వేస్తామో మనకి డైరెక్ట్గా ఎనర్జీ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి ఎనర్జీని మనం స్టోర్ చేసుకుంటాం, గ్రిడ్లకు పంపించుకుంటాం. అది ప్రాసెస్. ఈ ఫిసైల్ ఐసోటోప్స్ అనేటటువంటివి ఏంటి, ఎప్పుడైతే మనం ఈ న్యూక్లియర్ రియాక్టర్లో వేస్తామో మనకి వెంటనే శక్తి అనేటటువంటిది ఉత్పన్నమవుతుంది, ఎనర్జీ. దాన్ని మనం స్టోర్ చేసుకుంటాం. అదే అటువంటి ఐసోటోప్స్ని మనం ఫిసైల్ ఐసోటోప్స్ అని అంటామన్నమాట. ఉదాహరణగా మనం చెప్పుకుంటే ఈ ఫిసైల్ ఐసోటోప్స్కి యురేనియం 235, అలాగే యురేనియం 233, అలాగే ప్లూటోనియం 239. ఈ 3 కూడా మనకి ఫిసైల్ ఐసోటోప్కి ఉదాహరణలు అనమాట. అంటే దాని అర్థం ఏమిటి, ఎప్పుడైతే మనం న్యూక్లియర్ రియాక్టర్స్లో ఈ ఐసోటోప్స్ని వేస్తామో, ఈ 3 టైప్ ఆఫ్ ఐసోటోప్స్ని, వెంటనే మనకి శక్తి వచ్చేస్తుంది అనమాట. ఈజీ ప్రాసెస్. వాటిని మనం ఫిసైల్ ఐసోటోప్స్ అని అంటాం. రెండో కేటగిరీ మనం ఇక్కడ చూడండి, ఫెర్టైల్ ఐసోటోప్స్ అని ఉంది. రెండో కేటగిరీ మనకి ఫెర్టైల్ ఐసోటోప్ అని ఉంది. ఏంటి ఫెర్టైల్ ఐసోటోప్ అంటే మనకి అది ఇంపార్టెంట్. ఈ ఫెర్టైల్ ఐసోటోప్స్ ఏం చేస్తాయంటే, ఇది మనకి న్యూక్లియర్ రియాక్టర్ అనుకోండి. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో మనం ఈ యొక్క ఐసోటోప్స్ వేసామనుకోండి, ఈ యొక్క ఫెర్టైల్ ఐసోటోప్స్ని, మనకి చర్యలో పాల్గొవన్నమాట. అంటే వాటిని ఏమి చేసినా మనకి శక్తి రాదు. ఈ ఫెర్టైల్ ఐసోటోప్స్ని ఉపయోగిస్తే మనకి శక్తి రాదనమాట. కానీ అవి ఏవైతే న్యూక్లియర్ రియాక్టర్లో పాల్గొనేటప్పుడు శక్తిని ఉత్పత్తి చేస్తాయో వాటిని ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. అంటే అర్థం ఏమిటంటే, ఫెర్టైల్ ఐసోటోప్స్కి ఎగ్జాంపుల్స్ చెప్తాను, తర్వాత మీకు అర్థమవుతుంది మనకి. ఈ ఫెర్టైల్ ఐసోటోప్స్కి ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే థోరియం 232, ఓకేనండి, థోరియం 232, అలాగే యురేనియం 238. ఇవన్నీ ఫెర్టైల్ ఐసోటోప్స్ అనమాట. ఇవి మనం న్యూక్లియర్ రియాక్టర్లో వేస్తే శక్తి రాదు వీటి వల్ల. కానీ ఏవైతే శక్తిని ఉత్పత్తి చేస్తాయో వాటిల్ని ఇవి ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు ఫెర్టైల్ ఐసోటోప్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, థోరియం అని చెప్పుకున్నాం. ఫెర్టైల్ ఐసోటోప్కి ఎగ్జాంపుల్ థోరియం అని చెప్పుకున్నాం. థోరియం 232. దీన్ని మనం న్యూక్లియర్ రియాక్టర్లో వేసాం. ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ రియాక్టర్కి ఒక న్యూట్రాన్స్, ఏవైనా ఫాస్ట్ న్యూట్రాన్స్ వచ్చి కొలిజన్ అవుతాయో అప్పుడు మనకేంటి, ఇవి ఇంకొక దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ యొక్క థోరియం ఐసోటోప్స్ అనేటటువంటివి ఎప్పుడైనా మనకి బ్లైండ్ కాన్సెప్ట్ ఏంటంటే, న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటంటే ఏవైనా న్యూట్రాన్స్ని తెచ్చి మనం కొలిజన్ చేపిస్తే ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. అవి భూమి మీద దొరికే ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో వాటిని మనం పట్టుకోవాలన్నమాట. వాటిని పట్టుకొని ఆ న్యూట్రాన్స్తో కొలిజన్ చేపిస్తే ఎనర్జీ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. అది మన టార్గెట్. అలాగే థోరియం మనం తీసుకున్నాం, ఇది ఫెర్టైల్ ఐసోటోప్. ఇది న్యూక్లియర్ రియాక్టర్లో వేయగానే మనకేమైంది, ఇంకొక ప్రోడక్ట్ వస్తుంది. ఏంటి ఆ ప్రోడక్ట్ మనకి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 233
యురేనియం 233. ఇదేంటి? ఇది ఫిసైల్ ఐసోటోప్. అంటే దీన్ని కానీ మనం కానీ న్యూక్లియర్ రియాక్టర్లో వేస్తే డైరెక్ట్గా శక్తి వస్తుందన్నమాట. అటువంటి వాటిల్ని ఈ థోరియం ఐసోటోప్స్ ఉత్పత్తి చేస్తాయి. వాటిల్లే మనం ఫెర్టైల్ ఐసోటోప్స్ అని చెప్పుకున్నాం. ఫెర్టైల్ ఐసోటోప్స్ అంటే అర్థం ఏమిటంటే ఇవి న్యూక్లియర్ రియాక్టర్లో వేస్తే వీటి వల్ల మనకు ఉపయోగం ఉండదు. కానీ ఏదైతే బై ప్రొడక్ట్ ఉంటుందో ఎండ ప్రొడక్ట్ వీటి నుంచి ఏదైతే వస్తుందో అవి మనకు ఉపయోగపడతాయి. ఎలాగా? అవి మనం ఏం చేసుకోవచ్చు? న్యూక్లియర్ రియాక్టర్లో వేస్తే శక్తి వస్తుంది అనమాట. అందుకు వీటిని మనం ఉపయోగిస్తాం, ఫెర్టైల్ ఐసోటోప్స్ని. అంతే, ఈ రెండు కాన్సెప్టే మనకి తెలియాలన్నమాట. ఫిసైల్ ఐసోటోప్స్ అలాగే ఫెర్టైల్ ఐసోటోప్స్ ఈ రెండు మనకు తెలిస్తే చాలు, మనం న్యూక్లియర్ ఎనర్జీకి వెళ్ళిపోవచ్చు. ఫిసైల్ అంటే ఎప్పుడైతే మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయో వీటిని కానీ మనం వేసినట్లయితే శక్తి వచ్చేస్తుంది. దీన్ని మనం క్యాప్చర్ చేసుకొని గ్రిడ్లకి ఇంట్లకి పంపించుకుంటాం, ఎక్కడ కావాలంటే అక్కడికి. అదే ఫెర్టైల్ ఐసోటోప్స్ అయితే వీటి వల్ల మనకి ఎనర్జీ రాదు, కానీ ఎనర్జీ ఇచ్చేటట్టు వాటిని ఇవి ఉత్పత్తి చేస్తాయి. అంటే వీటిని ఉత్పత్తి చేస్తాయి అన్నమాట ఇవి. అందుకు వీటిని మనం వాడుతాం. అంతే, కాన్సెప్ట్ అయిపోయింది. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడు మనం మన భారతదేశంలో న్యూక్లియర్ ఎనర్జీ పాలసీ అవ్వచ్చు, ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఏం ఫాలో అవుతున్నాం అది మనకి సిలబస్లో పెట్టాడు. ఇంకా దీన్ని ప్యూరిఫికేషన్ అవ్వచ్చు, ఎవరు కంట్రోల్ చేస్తున్నారో అవన్నీ మనం ఫస్ట్ చాప్టర్లో మనం తెలుసుకుందాం. ఓకేనా? అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ చాప్టర్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకేనండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మన భారతదేశం అనేటటువంటిది ఓపెన్ న్యూక్లియర్ సైకిల్ ఫాలో అవుతుందా, క్లోజ్డ్ న్యూక్లియర్ సైకిల్ ఫాలో అవుతుందా అని అడుగుతాడు. మన భారతదేశం న్యూక్లియర్ ఎనర్జీ ఉంది కదా, ఈ ఎనర్జీని ఓపెన్ న్యూక్లియర్ సైకిల్ ఫాలో అవుతుందా, క్లోజ్డ్ న్యూక్లియర్ సైకిల్ ఫాలో అవుతుందా అని అడుగుతాడు ఎగ్జామ్లో. మనం ఫాలో అయ్యేటటువంటి పద్ధతి ఏంటంటే క్లోజ్డ్ న్యూక్లియర్ సైకిల్ ఫాలో అవుతున్నాం. అంటే ఏ ప్రొడక్ట్ వచ్చినా వాటిల్లో మనం గాలిలోకి విడిచిపెట్టే కన్నా మనం ఏం చేస్తున్నామంటే ఉత్పత్తిని మనం ఒక ప్రాపర్ వేలో ఉపయోగించుకుంటున్నాం అనమాట. వదిలిట్లేదు. అంటే మనం ఎకో ఫ్రెండ్లీగా చేస్తున్నాం. మనం చేస్తున్నది క్లోజ్డ్ న్యూక్లియర్ సైకిల్. ఓపెన్ న్యూక్లియర్ సైకిల్ అంటే విడిచిపెట్టేస్తారనమాట, టేకిన్ కేర్ ఉండదు. మనం చేసేది క్లోజ్డ్ న్యూక్లియర్ సైకిల్. ఇదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మన భారతదేశంలో దీనికి పునాది మరియు ఆద్యుడు మనకెవరంటే మనకి డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. ఈ న్యూక్లియర్ ఎనర్జీకి మనకి ఆద్యుడు ఈయనమాట, డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకు ముందే ఏమవుతుందో, ఏం చేస్తే బాగుంటుందో ముందే ఊహించి ఒక పాలసీ అయితే ఈయన తీసుకొచ్చాడనమాట. 3 స్టేజ్ న్యూక్లియర్ పాలసీ. ఓకే అండి. 3 స్టేజ్ న్యూక్లియర్ పాలసీని ఆయన ఒక 70 సంవత్సరాల కంటే ముందే ఊహించాడనమాట. ఈయన ఏం జరుగుతుంది, ఏం చేస్తే మంచిది అనేసి. అయితే మనం 3 స్టేజ్ న్యూక్లియర్ పాలసీని మనం ఫాలో అవుతున్నాం అనమాట. ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో ఇది మనకి న్యూక్లియర్ రియాక్టర్. ఓకేనండి. ఈ న్యూక్లియర్ రియాక్టర్ కదా, ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్లో మనం ఉపయోగించే ఫ్యూయల్స్ ఏంటి అని అడుగుతాడు. ఫ్యూయల్స్ అంటే ఇంధనాలు. మనం ఏమేస్తే మనకి ఎనర్జీ వస్తుందంటే ఫస్ట్ స్టేజ్ రియాక్టర్స్ తీసుకుంటే, ఓకేనండి, యురేనియం 235 అలాగే యురేనియం 238 ఈ రెండింటిని మనం
ఫ్యూయల్స్ కింద వాడతాం అనమాట. ఎందులోన ఫస్ట్ స్టేజ్ రియాక్టర్లో మనం ఏం వాడతామంటే యురేనియం 233, యురేనియం 238 ఈ రెండు కూడా మనము ఏం చేస్తామంటే ఫస్ట్ స్టేజ్లో ఫ్యూయల్ కింద వాడతామన్నమాట, ఇంధనం. అలాగే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ అనమాట, ఏ రియాక్టర్స్ని మనం యూజ్ చేస్తున్నామని అడుగుతాడు ఫస్ట్ స్టేజ్లో. మనం యూజ్ చేస్తున్న ఫస్ట్ స్టేజ్ రియాక్టర్స్ ఏంటి అని అడుగుతాడు. ఏంటి అంటే మనం యూజ్ చేస్తున్న ఫస్ట్ స్టేజ్ రియాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకేనండి, ఏ రియాక్టర్స్ని? ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటే ఈ రియాక్టర్లు అన్నాం కదా, అవే ఇవి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని మనం యూజ్ చేస్తామంట. ఫస్ట్ స్టేజ్ న్యూక్లియర్లో పాలసీలో మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండింటిని పంపిస్తామన్నమాట. యురేనియం 235ని అలాగే యురేనియం 238ని మనం ఫ్యూయల్గా ఇచ్చి న్యూక్లియర్ రియాక్టర్లో పంపిస్తాం. అప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఓకేనా, అవన్నీ తర్వాత చెప్తాను. ముందు ఇవి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం, తర్వాత కాన్సెప్ట్కి వెళ్దాం. ఇక్కడ మనం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని మనం వాడతామన్నమాట. ఈ రెండు ఫ్యూయల్స్ కింద వాడుతాం, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మనం ఇంకొక రియాక్టర్ని కూడా వాడతామన్నమాట, BWR. ఓకేనండి, ఇదేంటి? బాయిలింగ్ వాటర్ రియాక్టర్. బాయిలింగ్ వాటర్ రియాక్టర్ను అలాగే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, ఈ రెండు రియాక్టర్ని మనం ఫస్ట్ స్టేజ్లో వాడతాము. ఇంధనాలు ఏవనేది గుర్తుంచుకోండి, యురేనియం 235 అలాగే యురేనియం 238 ఈ రెండు ఇంధనాలని మనం వాడతామన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈక్వేషన్ వేసుకుందాం. ఈక్వేషన్ వేసుకుంటే ఏమొస్తుంది? రియాక్టర్లో ఎప్పుడైతే మనం యురేనియం 235ని అలాగే యురేనియం 238 ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎండ్ ప్రొడక్టు ఫస్ట్ స్టేజ్లో ప్లూటోనియం 239 వస్తుంది. ఇక్కడ మనకి ఏమొస్తుంది? అవుట్పుట్ ప్లూటోనియం 239 అనేటటువంటిది ఎండ్ ప్రొడక్ట్గా మనకు వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే న్యూక్లియర్ రియాక్టర్లో ఇవి ఎలా ఈ రెండింటిని కలిపితే ఇది వచ్చింది అనమాట, బాగానే ఉంది. ఇక్కడ చాలా ఎక్కువ శక్తి అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది కదా, అంటే దాన్ని మనం కూల్ చేయాలి కదా. అందుకే కూలెంట్గా మనం హెవీ వాటర్స్ని మనం యూజ్ చేస్తామన్నమాట. కూలెంట్గా దీన్ని కూల్ చేయలేదు కదా, రియాక్టర్స్ని మనం కూల్ చేయాలి కదా. వాటి కింద మనం ఏం యూజ్ చేస్తున్నామంటే హెవీ వాటర్ని కూలెంట్గా వాడుతున్నాం అన్నమాట. హెవీ వాటర్ని ఇంపార్టెంట్, హెవీ వాటర్ని కూలెంట్గా వాడుతున్నాం. ఏంటా హెవీ వాటర్స్? ఏంటా హెవీ వాటర్ అంటే మనకి హైడ్రోజన్ ఐసోటోప్స్ మనకు తెలుసు. హైడ్రోజన్ ఐసోటోప్స్ సబ్జెక్టు ఫుల్ డెప్త్లో ఉంటుందండి. ఓకేనా, మీకు ఎక్కడ దొరకదు. ఓకేనా, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఫుల్ సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకేనా, హైడ్రోజన్ మనం తీసుకోండి. హైడ్రోజన్ కానీ మనం తీసుకుంటే హైడ్రోజన్ అనేటటువంటిది 3 ఐసోటోప్స్ని ఉత్పత్తి చేస్తుంది కదా. ఏంటా 3 ఐసోటోప్స్? ఫస్ట్ది ప్రోటియం, సెకండ్ది డ్యూటీరియం, మూడోది ట్రిటియం. ఓకేనండి, ఇలా 3 ఐసోటోప్స్ని హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇందులో మనం హెవీ వాటర్ కింద ఈ 2 ఐసోటోప్ను వాడతాం. అన్ని ఐసోటోపులనే వాడతాం. ఈ 2 ఐసోటోప్ ఏంటి? డ్యూటీరియం. ఓకేనా, దీన్ని మనం హెవీ వాటర్ భారజలంగా వాడుతాం అన్నమాట, డ్యూటీరియం ఆక్సైడ్. ఓకేనండి, డ్యూటీరియం అంటే ఫస్ట్ స్టేజ్లో మనం డ్యూటీరియం ఆక్సైడ్ని హెవీ వాటర్ కింద భారజలం కూలెంట్ కింద వాడుతామన్నమాట. మన భారతదేశంలో మనకి ప్రస్తుతానికి 8 ప్లాంట్స్ అయితే ఉన్నాయి, హెవీ వాటర్ ప్లాంట్స్.
ఓకేనండి, అది కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ స్టేజ్ మనకి అర్థమైంది అనమాట. ఓకేనా? ఫస్ట్ స్టేజ్లో మనం ఏం చేస్తున్నాం, యురేనియం 235ని యురేనియం 238ని మనం ఫ్యూయల్ కింద ఉపయోగించి ఎప్పుడైతే రియాక్టర్స్లోకి మనం పంపిస్తామో మనకేమవుతుంది, ఈ యురేనియం అసలు లోన ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, యురేనియం 235 ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే న్యూట్రాన్స్తో కొలిజన్ చేస్తామన్నమాట. న్యూట్రాన్స్తో కొలిజన్ చేస్తాం. అలాగే ఈ యురేనియం 238ని కూడా పంపిస్తున్నాం కదా, దీనికి కూడా న్యూట్రాన్స్తో కొలిజన్ చేస్తాం. ఎప్పుడైతే రెండు పార్టికల్స్ కొలిజన్ అవుతాయో మనకి ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట, ఫాస్ట్గా వస్తుంది. అలా ఉత్పత్తి అయ్యిందే ఫస్ట్ దాంట్లో ఏది ఎండ్ ప్రోడక్ట్ వచ్చింది, ప్లూటోనియం మనకి 239 వస్తుంది. ఇది కాన్సెప్ట్, ఇలా మనకి వస్తుంది అనమాట. ఓకేనండి, ఇది ఫస్ట్ స్టేజ్లో ఇలా మనకి ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుంది. దీన్ని ఎవరు మానిటరింగ్ చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా ఏంటి అనేది మనం యూనిట్ 1లో చెప్పుకుందాం. ఓకేనా? ప్రస్తుతానికి మనకి ఈ లెవెల్ సరిపోతుంది. ఫస్ట్ యూనిట్కి వెళ్ళేటప్పటికి ఫుల్ డెప్త్లోకి ఇంకా వెళ్దాం అనమాట. ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్కి న్యూక్లియర్ రియాక్టర్లో ఉన్నామన్నమాట. సెకండ్ స్టేజ్ యొక్క పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఇంధనంగా ఏమేమి ఉపయోగిస్తాము అనేది ఇంపార్టెంట్. ఇంధనంగా ఏమేమి ఉపయోగిస్తాం, యురేనియం 238 ఇది ఒక ఐసోటోపు, ప్లూటోనియం 239. మీరు గమనించినట్లయితే ఫస్ట్ స్టేజ్లో అవుట్పుట్ ఇది ప్లూటోనియం 239. దాన్ని మనం ఇన్పుట్గా సెకండ్ స్టేజ్కు వాడుతామన్నమాట. ఓకేనా? ఇంధనంగా ఈ రెండు వాడుతాం. మరి ఇది ఎలా వచ్చింది యురేనియం 238? మీకు ముందే చెప్పాను, ఈ ప్లూటోనియం 239 అనేటటువంటిది ఏ ఐసోటోప్, ఫెర్టైల్ ఐసోటోప్. ఫెర్టైల్ ఐసోటోప్ యొక్క లక్షణం ఏంటి, ఇది న్యూక్లియర్ రియాక్టర్లో వేసినట్లయితే ఏవైతే న్యూక్లియర్ ఎనర్జీని ఇస్తాయో వాటిల్ని ఉత్పత్తి చేస్తాయి ఈ యొక్క ఐసోటోప్స్, ఫెర్టైల్ ఐసోటోప్స్. ఇది ఏమి ఉత్పత్తి చేస్తుంది, దీన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎండ ప్రోడక్ట్గా ఇది వస్తుంది. అందుకే దీన్ని మనం ఇక్కడ ఇన్పుట్ కింద తీసుకున్నాం. దీనివల్ల ఈ ప్లూటోనియం వల్ల మనకి రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో అవుట్పుట్ కింద వచ్చింది కదా ప్లూటోనియం 239ని, ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్లో ఈ ప్లూటోనియం 239 మనకు వచ్చిందో దీన్ని న్యూట్రాన్స్తో కొలిజన్ చేపిస్తామో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని స్టోర్ చేస్తాం, గ్రిడ్లకు పంపించుకొని ఓడుకుంటాం. అది బాగానే ఉంది. మరి ఎండ్ ప్రోడక్ట్ ఏమొచ్చింది ఇందులో, దీన్ని చేయడం వల్ల మనకి ఏమొచ్చింది, యురేనియం 238 వచ్చింది. అది కూడా వచ్చింది. మళ్ళీ దీన్ని ఏం చేస్తాం, ఇన్పుట్ కింద వాడుకుంటాం. అర్థమైందా? అది ఇక్కడ తేడా అనమాట. ఫెర్టైల్ ఐసోటోప్ వల్ల అది మనకి బెనిఫిట్స్, అది మనకి ఎనర్జీ ఇస్తుంది. ఏదైతే న్యూక్లియర్ రియాక్టర్లో వేస్తే మనకి అవుట్పుట్ వస్తుందో దాన్ని కూడా ఇస్తాయి ఈ యొక్క ఫెర్టైల్ ఐసోటోప్స్. అది మనకి అడ్వాంటేజ్ అనమాట. అందుకే సెకండ్ స్టేజ్లో మనకి ఇన్పుట్స్ ఏమేంటి, యురేనియం 238, ఫస్ట్ దాంట్లో అవుట్పుట్, ఫస్ట్ స్టేజ్లో అవుట్పుట్ ప్లూటోనియం 239. ఫస్ట్ స్టేజ్లో వచ్చిన అవుట్పుట్ని సెకండ్ స్టేజ్కి ఇన్పుట్గా వాడుతాం. ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు చెప్పాం, ఇదే ఉత్పత్తి చేస్తుంది, ఈ ప్లూటోనియమే ఉత్పత్తి చేస్తుంది దీన్ని. అందుకే ఈ రెండింటిని మిక్స్డ్గా ఇచ్చి మిక్స్డ్ ఆక్సైడ్ అంటాం. అన్నిటిని కూడా మనం మిక్స్డ్ ఆక్సైడ్స్ అని అంటాం అనమాట. మిక్స్డ్ ఆక్సైడ్స్ని ఫ్యూయల్ కింద వాడుతాం. ఓకేనా? ఫస్ట్ స్టేజ్లో ఏ రియాక్టర్స్ వాడాం, బాయిలింగ్ వాటర్ రియాక్టర్ని వాడాం, అలాగే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని వాడాం. మరి ఇక్కడ ఏ రియాక్టర్స్ని వాడతాం అంటే ఎందులోకి పంపిస్తాం, ఈ రెండు యొక్క ఇన్పుట్స్ని, ఈ ఫ్యూయల్స్ని ఎందులో పంపిస్తామంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లోకి పంపిస్తాం. ఎందులోకి పంపిస్తాం, ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్, ఇందులోకి మనం పంపిస్తామన్నమాట. ఇందులోకి ఈ రెండింటిని పంపిస్తాం. అయితే ఏంటి ఈ ప్రోటోటైప్ ఫాస్ట్
బ్రీడర్, రియాక్టర్. బ్రీడర్ అంటే అర్థం ఏంటి? ఉత్పత్తి. ఏంటి ఉత్పత్తి చేస్తుంది? మనకి ఏదైతే ఇన్పుట్ కావాలో అవి ఉత్పత్తి చేస్తుంది అనమాట ఈ రియాక్టర్. ప్లూటోనియం కానీ ఇస్తే ఫిసైల్ ఐసోటోప్స్ని ఉత్పత్తి చేస్తుంది. ప్లూటోనియం అనేటటువంటిది ఏ ఐసోటోప్? ఫెర్టైల్ ఐసోటోప్. గుర్తుంచుకోవాలి, ఓకేనా? మనం ఇక్కడ యూజ్ చేస్తే సెకండ్ స్టేజ్లో మనం యూజ్ చేసే రియాక్టర్ ఏంటి అని అడుగుతాడు. ప్రోటోటైప్, ఫాస్ట్, బ్రీడర్, రియాక్టర్. ఇంపార్టెంట్. ఓకేనండి. నెక్స్ట్ మనం చూసుకుంటే సెకండ్ స్టేజ్ అర్థమైంది. రెండిట్లు పంపించాం అవుట్పుట్ కింద. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ సెకండ్ స్టేజ్లో అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ స్టేజ్లో ప్లూటోనియం వచ్చింది, మరి సెకండ్ స్టేజ్లో ఏమొస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. అయితే సెకండ్ స్టేజ్లో ఏంటంటే మనకి ఎండ్ ప్రోడక్ట్ అనేటటువంటిది ఏమీ ఉండవు. అంటే ఫైనల్గా మనకి ఎండ్ ప్రోడక్ట్లో ఏమీ రావు అనమాట సెకండ్ స్టేజ్లో. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఎండ్ ఆఫ్ ద రియాక్షన్లో, సెకండ్ స్టేజ్ ఎండ్ ఆఫ్ ద రియాక్షన్లో మనకి సెకండ్ స్టేజ్ ఎండ్ ఆఫ్ ద రియాక్షన్లో మనం ఏం చేస్తామంటే థోరియం వేస్తాం. ఆ రియాక్టర్లో థోరియం వేస్తాం అనమాట. ఇది ఎందుకు వేస్తాం? ఇది మన దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి, భారతదేశంలో ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఈ థోరియం వేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ థోరియంకి న్యూట్రాన్స్ వెళ్ళి కొలిజన్ అవ్వడం వల్ల మనకి మళ్ళీ యురేనియం 233 వస్తుంది అనమాట. సెకండ్ స్టేజ్లో థోరియం మనకి ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ కింద వస్తుంది అని చెప్పలేము, కానీ లాస్ట్లో మనకి ఏ ప్రొడక్ట్ రాదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ స్టేజ్లో ఈ థోరియం దాన్ని కలుపుతాం. ఎప్పుడైతే న్యూట్రాన్స్ వెళ్ళి దీంతో కొలిజన్ చేపిస్తామో మనకేమవుతుందంటే మళ్ళీ యురేనియం 233 వస్తుంది. ఇది వస్తే ఏం చేస్తాం? మనకి ఇది ఇన్పుట్ కింద మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇది మనం థర్డ్ స్టేజ్ కింద దీన్ని మనం ఇన్పుట్ కింద యూజ్ చేసుకోవచ్చు. దేన్ని? యురేనియం 233ని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇందుకు డైరెక్ట్ ప్రోడక్ట్ ఇది. ఇటు యురేనియం 233 అనేది మనకు డైరెక్ట్ ప్రోడక్ట్. న్యూక్లియర్ రియాక్టర్లుగా నేస్తే శక్తి వచ్చేస్తుంది. అందువల్ల ఈ థోరియంని న్యూట్రాన్స్తో కొలిజన్ చెందించడం వల్ల అవుట్పుట్ మనకి యురేనియం 233 అనేది సెకండ్ స్టేజ్లో వస్తుంది. ఈ సెకండ్ స్టేజ్లో వచ్చిన అవుట్పుట్ని థర్డ్ స్టేజ్లోకి వెళ్తాం. థర్డ్ స్టేజ్ పాలసీలు ఏం చేస్తాం? దీన్ని ఇన్పుట్గా తీసుకొని ఎనర్జీని జనరేట్ చేసుకుంటాం. అది ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ స్టేజ్ అర్థమైంది కదా? సెకండ్ స్టేజ్లో ఎండ్ ఆఫ్ ద రియాక్షన్ మనం ఏం చేస్తామంటే థోరియంని మనం అందులో వేస్తాం రియాక్టర్లో. ఏ రియాక్టర్? ప్రోటోటైప్, ఫాస్ట్, బ్రీడర్ రియాక్టర్లో మనం వేస్తాం. దానికి థోరియం వేయగానే అక్కడ ఉండే న్యూట్రాన్స్తో ఇది కొలిజన్ చెందడం వల్ల ఏమవుతుంది? యురేనియం 233 వస్తుంది. థర్డ్ స్టేజ్కి ఇప్పుడు వెళ్దాం. థర్డ్ స్టేజ్. ఈ థర్డ్ స్టేజ్లోకి వెళ్ళేటప్పుడు మనకి సెకండ్ స్టేజ్లో ఏమొచ్చింది? యురేనియం 233 అనేది వచ్చింది. దేనివల్ల? థోరియంని న్యూట్రాన్స్తో కొలిజన్ చెందించడం వల్ల. ఈ యురేనియం 233కి యురేనియం 232ని కలుపుతాం. ఈ రెండు ఏ ఐసోటోప్స్? ఫిసైల్ ఐసోటోప్ అని చెప్పుకున్నాం. ఫిసైల్ ఐసోటోప్. ఫెర్టైల్ ఐసోటోప్ అంటే థోరియం అని చెప్పుకున్నాం. అలా లాస్ట్లో అది కూడా చెప్తాను, డీటెయిల్స్ ఇస్తాను. ఫిసైల్ ఐసోటోప్స్ ఇవి. ఫిసైల్ ఐసోటోప్స్ వల్ల ఉపయోగాలు ఏంటి? వీటిని మనం రియాక్టర్లో కానీ వేస్తే డైరెక్ట్గా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట, ఏ బాధ ఉండదు. అందువల్ల వీటిల్లో మనం ఫ్యూయల్స్ కింద వాడతాం. థర్డ్ స్టేజ్కి ఫ్యూయల్స్ ఇంధనాలు ఏంటి? యురేనియం 233, యురేనియం 232. వీటిల్లో మనం మిక్స్డ్ ఆక్సైడ్ కింద ఇన్పుట్కి ఇచ్చేస్తామన్నమాట. ఇచ్చేస్తే మనకి మళ్ళీ ఏమవుతుంది? మనకి ఎనర్జీ అనేటటువంటిది వస్తుంది. ఇది ఇంకా థర్డ్ స్టేజ్ మనం ఇంకా రీచ్ అవ్వలేదు. సెకండ్ స్టేజ్ ప్రస్తుతానికి రీచ్ అయ్యామన్నమాట. సెకండ్ స్టేజ్ రీచ్ అయ్యాము. ఈ ప్రాసెస్ అంతా హోమీ జయంగిరి బాబా గారు చెప్పేశారు అప్పుడే, ఒక 70 సంవత్సరాల క్రితమే. నాన్న పరిస్థితి ఇలా ఉంటుంది, ఇలా యూజ్ చేసుకోండి, మన భారతదేశాన్ని బాగా క్షుణ్ణం చేసి ఆ పరిశోధన చేసి ఇలా చెప్పాడనమాట. ఇలా వాడుకోండి,
మన దగ్గర వనరులు బట్టి మనకి న్యూక్లియర్ పవర్ జనరేషన్ బాగా జరుగుతుంది, విద్యుత్ ఉత్పత్తి అనేది అని చెప్పాడు అప్పట్లో. ఈ థర్డ్ స్టేజ్లో మనం ఏ రియాక్టర్స్ని వాడతాం? AHWR ఈ రియాక్టర్ని వాడతాం. అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇది మన దగ్గర టెక్నాలజీ లేదు, ఫ్రాన్స్తో టైఅప్ అయ్యామన్నమాట. ఇంకా అండర్ గోయింగ్లో ఉంది. ప్రస్తుతానికైతే మనం సెకండ్ స్టేజ్ అయితే రీచ్ అయ్యాం. ఏంటి ఆ సెకండ్ స్టేజ్? ఏదైతే ఫస్ట్ స్టేజ్లో అవుట్పుట్ ఉందో, ప్లూటోనియం 239 ఉందో, దానికి యురేనియం 238ని యాడ్ చేస్తే ఎండ్ ఆఫ్ ద రియాక్షన్లో థోరియంని మనం కానీ ఎండ్ ఆఫ్ ది రియాక్షన్లో వేస్తే మనకేమొస్తుంది? అవుట్పుట్ యురేనియం 233 వస్తుంది. ఓకేనా? ఎక్కువ ఎనర్జీ అనేటటువంటిది వస్తుంది అనమాట. ఈ స్టేజ్ని మనం రీచ్ అయ్యాం. అయితే ఇది ఎక్కడ రీచ్ అయ్యామని అడుగుతాడు. రీసెంట్గా మోదీ గారు ఈ యొక్క ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి సక్సెస్ అయిందని ఓపెన్ చేశారనమాట. అది ఎక్కడ అని అడుగుతాడు. కల్పాకం, తమిళనాడు. కల్పాకంలో ఉందన్నమాట ఈ సెకండ్ స్టేజ్. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ మనం ఉపయోగించి ఈ యొక్క శక్తిని అయితే గెయిన్ చేసాం. థర్డ్ స్టేజ్ అయితే ఇంకా మనం రీచ్ అవ్వలేదు, ఫ్రాన్స్ వాళ్ళ సహాయం తీసుకున్నాం. ఆన్ ద వేలో ప్రాసెస్లో ఉందన్నమాట, ఇంకా పూర్తి అవ్వలేదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? న్యూక్లియర్ రియాక్టర్స్ని ఉపయోగించి, ఇది మన న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ని ఉపయోగించి కొన్ని ఐసోటోప్స్ కానీ న్యూట్రాన్స్తో కొలిజన్ చెంది ఇందులోను కానీ మనం మిక్స్ చేస్తే ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ ఎనర్జీతో పాటు మనకి కొంత వేస్ట్ కూడా వస్తుంది కదా. ఈ ఎనర్జీతో పాటు మనకు కొంత వేస్ట్ కూడా వస్తుంది. ఆ వేస్ట్ని మనం కరెక్ట్గా ల్యాండ్ ఫిల్ చేసుకోవాలన్నమాట. సముద్రాల దగ్గర కొన్ని కిలోమీటర్లు లోన్ తవ్వడము, భూమి మీద తవ్వి పాతి పెడతామన్నమాట. పాతి పెడితే కొన్ని వేల సంవత్సరాల తర్వాత, వందల సంవత్సరాల తర్వాత ఫ్యూయల్గా మారుతుంది. ఇది మనకి క్లోజ్డ్ న్యూక్లియర్ సైకిల్ అని చెప్పుకుంటాం. మనం ఫాలో అవుతున్నది క్లోజ్డ్ న్యూక్లియర్ సైకిల్. చాలా దేశాలు ఫాలో అవుతున్నది ఓపెన్ న్యూక్లియర్ సైకిల్. అది మంచిది కాదు, అది పరిస్థితి అనమాట. అర్థమైంది కదండి? ఇంతవరకు మనం న్యూక్లియర్ గురించి, ఎనర్జీ గురించి, ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఉపయోగించి మనం శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాన్ని మనం ఇంటి అవసరాలకి, పరిశ్రమలకి అన్నిటికీ ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. దీని ద్వారా కూడా మనం శక్తిని తయారు చేస్తున్నాం. అయితే మన దగ్గర ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, అది కూడా ఇంపార్టెంట్. అలాగే పవర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, పవర్ వస్తుంది. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్లో వేయగానే మనకు పవర్ వస్తుంది. అటువంటి పవర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే రియాక్టర్లు మన దగ్గర ఎన్ని ఉన్నాయి, అది కూడా కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెంట్ అనమాట. లింక్ చేసుకునేటప్పటికి కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అది కూడా బిట్ ఆడడానికి అవకాశం ఉంటుంది. భారజలాలు హెవీ వాటర్ ఎన్ని ఉన్నాయంటే 8 అని చెప్పుకున్నాం మనం. ఓకేనండి? మరి పవర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి అనేటటువంటిది కూడా ఇంపార్టెంటే, అది కూడా ఇంపార్టెంట్. మన దగ్గర దాదాపు రియాక్టర్లు మనకి ఎన్ని 22 నుంచి 24 దాకా ఉన్నాయి. ప్రస్తుతానికి ఒకటి పనిచేయట్లేదు, 23 దాకా ఉన్నాయన్నమాట రియాక్టర్స్ అయితే. ఓకేనా? అది కూడా చూసుకోవాలి మనం. ప్రస్తుతానికి మనం 2వ తరంలోనే ఉన్నాం, అది కూడా మనకి ఇంపార్టెంట్ కింద చెప్పుకోవచ్చు. ఇలా మనకి న్యూక్లియర్ రియాక్టర్ అనేటటువంటిది కీలక పాత్ర అనేటటువంటిది పోషిస్తుంది. ఓకేనండి? అయితే ఇదంతా బాగానే ఉంది. అయితే దీన్ని ఉపయోగించి మనం ఎంత శక్తిని ఉత్పత్తి చేస్తున్నాం, అది కూడా మనకి ఇంపార్టెంటే కదా. ఎందుకంటే ఎంత కష్టపడుతున్నాం, దీనివల్ల మనకి ఎంత శక్తి వస్తున్నది అనేది కూడా మనకి ఇంపార్టెంటే. కాబట్టి ఎంత శక్తి ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఉపయోగించి మనం ప్రస్తుతానికి 8800 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాం. చాలా తక్కువ. గిగావాట్లో చెప్పుకుంటే దాదాపుగా 8.8 గిగావాట్స్ అయితే ఉత్పత్తి చేస్తున్నాం అన్నమాట. ప్రస్తుతానికి ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పుకుంటే మనకి ఎంత ఉంది?
8.8 గిగావాట్స్. మెగావాట్లు అయితే 8800 మెగావాట్లు. మరి లక్ష్యాలు ఏమిటి? 100 గిగావాట్లు మనం రీచ్ అవ్వాలి. అది మన టార్గెట్. ఎప్పటికల్లా? 2047 కల్లా. స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అలాగే కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మనం చెప్పుకున్నాం. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఎంత? 100 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలి. అది కూడా పెట్టుకున్నాం 2030కి. ఓకేనా? 2070కి నెట్ జీరో రీచ్ అవ్వాలి. అలాగే 2030కి 500 గిగావాట్ల సామర్థ్యం అనేటటువంటిది రెన్యూబుల్ సోర్సెస్ నుంచే రావాలి అని పెట్టుకున్నాం. ఈ లక్ష్యాలన్నీ మనకు ఇంపార్టెంటే. ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు, సరైనవి అంటాడు, 1 2 సరైనవా, 1 2 3 సరైనవా, అసలు ఏవి సరైనవి కావా, అన్నీ సరైనవా అంటాడు. అయిపోయినాం అక్కడ, మరేం చేయలేం. కాబట్టి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఓకేనండి. అయితే మన భారతదేశంలో ఈ యొక్క న్యూక్లియర్ అణుశక్తి కేంద్రాలు ఎక్కడైనా ఉన్నాయా? మన భారతదేశంలో న్యూక్లియర్ ఎనర్జీస్, ఓకేనా, అణుశక్తి కేంద్రాలు ఎక్కడైనా ఉన్నాయా అని అంటాడు. ఇంపార్టెంట్. ఎక్కడ ఉన్నాయి న్యూక్లియర్ అనేటటువంటి మనకి దాదాపుగా 7 ప్రాంతాల దగ్గర ఉన్నాయి. ఎక్కడ? 7 ప్రాంతాల దగ్గర. ఇది మనకి మ్యాప్ అనుకుంటే మహారాష్ట్రలో ఒకటి, ఓకేనా, తారాపూర్లో ఉంది, మహారాష్ట్ర తారాపూర్లో. ఓకేనండి. అలాగే దీని యొక్క కెపాసిటీ ఎంత? 1400 మెగావాట్లు మనం ఉత్పత్తి చేస్తున్నామన్నమాట. మహారాష్ట్రలో తారాపూర్ ప్రాంతంలో మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఇంత ఎప్పుడు ఏర్పాటు చేసాం ఈ తారాపూర్? 1969లో మనం ఏర్పాటు చేసామన్నమాట. ఇంపార్టెంట్. రెండోది ఎక్కడుంది? రాజస్థాన్. రెండోది ఎక్కడుందండి? రాజస్థాన్. ఈ రాజస్థాన్లో ఎక్కడ? రావణబట్ట అంటాం. రావణబట్ట. ఓకేనా? రావణబట్ట. ఇక్కడ ఇది ఎప్పుడు ఏర్పాటు చేసాం? 1972లో ఏర్పాటు చేసాం. దీని సామర్థ్యం 1180 మెగావాట్లు. ఓకేనా? ఇలా మనకి భారతదేశంలో 7 ప్రాంతాల దగ్గర ఉన్నాయి. అవి ఏంటేంటి చూడండి. రాష్ట్రము, అణు విద్యుత్ కేంద్రము, దాని యొక్క సామర్థ్యము. ముందు మహారాష్ట్ర తారాపూర్. ఓకేనా? ఎంత? 1400 మెగావాట్లు. ఎప్పుడు స్థాపించాం దీన్ని? 1969లో స్థాపించాం. ఇంపార్టెంట్. తర్వాత రాజస్థాన్ రావత్ బట్టాలో ఉంది. రావత్ బాటాలో ఎంత సామర్థ్యం? 1780 మెగావాట్లు. ఎప్పుడు స్థాపించాం? 1972. తర్వాత తమిళనాడు కల్పాకం. ఈ కాల్పాకం అని గుర్తు రాగానే మీకు ఒకటి గుర్తు రావాలి. ఏంటని? మనం సెకండ్ స్టేజ్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ ఉపయోగించి ఇక్కడ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్నాం. సెకండ్ స్టేజ్ రీచ్ అయ్యాం. కల్పాకం తమిళనాడు 440 మెగావాట్లు. ఎప్పుడు? 1984లో కల్పాకం. ఓకేనా? నెక్స్ట్ అదే తమిళనాడులో కొడంకొలం ప్రాజెక్ట్, అణు విద్యుత్ ప్రాజెక్ట్ కేంద్రము కొడంకొలం 2000 మెగావాట్లు. 2000 మెగావాట్లు. ఇదే హైయెస్ట్ అనమాట మనకి. ఈ యొక్క కొడంకొలంలో అదే హైయెస్ట్ అనమాట. అయితే ఇది మనకి 2002లో మనకి ఏర్పాటు చేసుకున్నాం. 2002లో ఇంత పెద్దదంటే మన దగ్గర అంత సామర్థ్యం లేదు. కానీ యుఎస్ఎస్ఆర్ రష్యా వాళ్ళ సహాయాన్ని మనం ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. తమిళనాడులో కొడంకొలం ప్రాజెక్ట్. ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ నరోరా 440. ఎప్పుడు? 1991లో మనం స్టార్ట్ చేసుకున్నాం.
మరి గుజరాత్ కాక్రాపార 1840. ఎప్పుడు? 1993లో. కర్ణాటక కైగా 2000లో ఇది స్టార్ట్ చేసాం. 880 మెగావాట్లు. ఓకేనండి. ఇలా మనకి ఒక్క తమిళనాడులోనే 2 ఉన్నాయి, కల్పాకం, కుడంకులం. ఓకేనా. టోటల్గా చూసుకుంటే 1 2 3 4 5 6 7 7లో మనకి 2 తమిళనాడులోనే ఉన్నాయన్నమాట. ఇది మ్యాప్ పాయింటింగ్లో ఇచ్చేస్తాడు, అడుగుతాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు, అయిపోయినాం. మహారాష్ట్ర తారాపూర్, అట్లీస్ట్ పేర్లు గుర్తుంచుకోండి. రాజస్థాన్ రావతబాట, తమిళనాడు కల్పాకం, తమిళనాడు కుడంకులం అని గుర్తుంచుకోవాలన్నమాట. ఇలా ఇదంతా బాగానే ఉంది. ఎంత సామర్థ్యం ఉంది? ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి మనం 8.8 గిగావాట్స్. ఇది టోటల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో ఎంత శాతం? 1.7 అన్నమాట. ఇంపార్టెంట్ మనకి. ఓకేనండి. ఇలా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇంతవరకు 3 గురించి చెప్పుకున్నాం. బొగ్గు గురించి చెప్పుకున్నాం, కోల్ గురించి చెప్పుకున్నాం, న్యూక్లియర్ ఎనర్జీ గురించి చెప్పుకున్నాం. ఇన్స్టాల్డ్ కెపాసిటీస్, వీటి యొక్క కాన్సెప్ట్స్. అలాగే నెక్స్ట్ మనకి ఏంటంటే రెన్యూబుల్ సోర్సెస్ కింద మనం వాటి గురించి చెప్పుకోవాలి. ఏంటి రెన్యూబుల్ సోర్సెస్ అంటే? ఏంటి? సోలారు, విండ్, అలాగే హైడ్రో, అలాగే బయో ఫ్యూయల్స్. ఈ బయో ఫ్యూయల్స్లోనే మనకి బయోమాస్, బయోగ్యాస్, బయోడీజిల్, బయో ఇథనాల్, ఇంకొకటి హైడ్రోజన్. ఇలా ఈ అన్నిటి గురించి కాన్సెప్ట్స్ క్లియరెన్స్ రావాలి. ఒక్కొక్కటి ఎలా తయారవుతుంది ఎక్కడ చెప్పరు మనకి. సోలార్ నుంచి ఎలా తయారవుతుందో మనం డిస్కస్ చేస్తాం. విండ్ ముందు కాన్సెప్ట్, తర్వాత ఇన్స్టాల్డ్ కెపాసిటీస్, కరెంట్ అఫైర్స్ లింకప్, ఇలా మనం చేస్తామన్నమాట. తర్వాత క్లాస్లో మనం ఈ టెక్నాలజీస్ అన్నీ ఒక క్లాస్లో చెప్పుకుంటే ఈ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ అవ్వచ్చు, అలాగే ఎనర్జీ మేనేజ్మెంట్ డిమాండ్ ఇన్ ఇండియా, ఇది మనకి కవర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ నుంచి కవర్ అవుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ.